అసలు శంకర్ గారు రొటీన్ స్టోరీ రాయడం ఏంది, దిల్ రాజు గారు నచ్చడం ఏంది, అండ్ అది తీసుకెళ్ళి మళ్ళీ రామ్ చరణ్ గారికి ప్రజెంట్ చేయడం ఏంది, ఆయన ఒప్పుకోవడం ఏంది, ఆ లుక్స్ డిజైన్ చేయడం ఏంది, అసలు ఒక్కొక్క థింగ్ ఒక్కొక్క కళాఖండం. హాయ్ గైస్, వెల్కమ్ టు సికే థాట్స్. ఇప్పుడు నేను మాట్లాడబోయే విషయాలు రామ్ చరణ్ ఫ్యాన్స్కి హట్టింగ్గా ఉండొచ్చు, మూవీ లవర్స్కి ఏమో నచ్చొచ్చు నచ్చపోవచ్చు, అది నాకు తెలియదు. బట్ ఐ కెన్ స్పీక్ నౌ బికాస్ ఇలాంటి ప్రొడక్ట్స్ మళ్ళీ మళ్ళీ వస్తుంటే తట్టుకోవడం మన వల్ల కాదు. ఏదైతే అది జరగని మీరు తమిళనాడు చూసారు కదా, ఎందుకంత ఆర్ష్గా ఉన్నాను. ఇప్పుడు నేను డీటెయిల్గా మాట్లాడతాను, విని ఆ తర్వాత కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ చెప్పండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెల్కమ్ టు సికే థాట్స్. బాబోయ్, ఇండియన్ 2 చూసినప్పుడే అనుకోవాల్సింది, కానీ రామ్ చరణ్ గారి మీద ఉన్న హోప్స్ తోటి నమ్మినాం, పోయినాం, ఏం చేయను. మా బాబోయ్, నువ్వు అస్సలు ఎక్కలే, అస్సలు మైండ్ టార్చర్ అనిపించింది. ఇంకా మెయిన్ ప్లాట్ గురించి మాట్లాడదాం. ఈ ప్లాట్ రెగ్యులర్ రొటీన్ స్టోరీయే. ఒక సిన్సియర్ ఆఫీసర్ అని ఆయన ఆపాలని చూస్తాడు, తన నాన్నకు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, తన నాన్న కూడా అంతలేదు. స్టోరీ చెప్పాల్సిన అసలు రొట్టెలాగా ఉంటుంది స్టోరీ ప్లాట్ కూడా చాలా రొటీన్ ఉంది. రెగ్యులర్ రొటీన్ స్టోరీని కూడా ప్రజెంట్ చేసే విధానం ఉంటుంది, అందులో కూడా ఫీల్ అయ్యారు వీళ్ళు. మూవీ టీమ్ ఆ ఎక్స్క్యూషన్ ఏంది, ఆ డైలాగ్స్ ఏంటి, ఆ మ్యూజిక్, అమ్మ బాబోయ్. మ్యూజిక్ గురించి నేను తర్వాత వస్తాను. ఎక్స్క్యూషన్, ఆ డైలాగ్స్. ఒక సీన్ ఉంటుంది, అది ఎస్ఎస్వీర గారు ఐఏఎస్ ఆఫీసర్ని కలవడానికి వచ్చినప్పుడు ఒక సీన్ ఉంటుంది. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చే స్పీచ్ ఉంటుంది నాయన, అంటే వాళ్ళు ఒక ఠాగూర్ లెవెల్లో తీద్దామనుకుర్రు, అది గట్టిగా మిస్ఫైర్ అయింది. ఆ సీన్కి సంబంధించిన షార్ట్ కూడా ఉంది ఒక ట్రైలర్లో, రాకీ రా సార్కి సార్, అదే ఆ సీన్లోనే జరుగుతుంది మొత్తం ఈ సిచ్యువేషన్. ఘోరంగా బ్యాక్ ఫైర్ అయింది, నాకైతే అస్సలు ఎక్కలేదు. అని లుక్స్ అయితే చాలా బాగున్నాయి కదా, నాకైతే లుక్స్ అయితే అస్సలు ఎక్కలేదు. చూడటానికి వియర్డ్గా అనిపించినాయి కొన్ని లుక్స్ అయితే. కొన్ని షార్ట్లలో అయితే అదే క్లోజ్అప్ షార్ట్స్ పెడుతుంటారు మన రామ్ చరణ్కి, అదే మన లుక్స్ బాగున్నాయి అంటే ఓన్లీ కాలేజ్ సీన్స్ వస్తాయి కదా, అక్కడే బాగున్నాయి. లుక్స్ ఇచ్చాను పక్కన పెడితే ఆ కాలేజ్ సీన్స్ ఎందుకున్నాయిరా. హీరో హీరోయిన్ కలవడానికి వెళ్తారు, అది కూడా కాలేజ్కి వెళ్ళే కలవాలా, సరే కాలేజీలో కలిసి అనుకున్నాం, లైట్ తీసుకోండి, నాకు చెప్పకపోతే అయితే దాని గురించి. ఆ హీరోయిన్ ఎందుకుందో కూడా తెలియదు, అనవసరంగా పెట్టారు. హీరోయిన్ బొక్క, మ్యూజిక్ బొక్క, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ మా బాబు. అది అతడి సినిమా డైలాగ్ ఉంటుంది కదా, అది గుర్తొచ్చింది. అన్ని పనులు ఎందుకు రా బుజ్జి, అనవసరమే లేని కంటెంట్ లేని వాటి కోసం మన దిల్ రాజు గారిని పిప్పి పిండి చేసి పంపించేసారు. అసలు ఆ సాంగ్స్, ఆ డ్యాన్స్ మూమెంట్స్ అస్సలు వర్కౌటే కాలేదు ఒక్క సీన్లో కూడా. ఏదైనా ఒక్క షార్ట్ అన్న బాగుంటుంది అనుకున్నా, నాకు ఒక్కటి నచ్చింది. ఎక్కడ దోప్ సాంగ్లో మనకు లీక్ చేశారు కదా, ఐ మీన్ రిలీజ్ చేశారు కదా, ఒక స్టెప్ కమాన్ అని వస్తుంది, ఆ బీట్ కాడ వచ్చే విఎఫ్ఎక్స్ నాకు అదొక్కటే మంచిగా అనిపించింది. ఆ సాంగ్ మూమెంట్ ఇన్స్టాలో వైరల్ కూడా అయింది ఒక అమ్మాయిది, అదొక్కటి నాకు మంచిగా అనిపించింది. మిగతా అదంతా సాంగ్స్, డ్యాన్స్, అసలు కొరియోగ్రఫీ దారుణంగా ఉన్నాయి. ఇంకా నేను జరగండి సాంగ్ ఎక్స్పెక్ట్ చేసిన. దిల్ రాజు గారు అన్నారు కదా, దిల్ రాజు గారు తమన్ గారు ఒకటే మొత్తుకున్నారు కదా, ఆ సెట్ అని ఎంత పెద్ద ఉంటుంది. ఆ సెట్ తిప్పి కొడితే ఒక్క నిమిషం కూడా చూపించాలి, సారీ నిమిషం ఎందుకు, ఒక 30 సెకండ్లు కూడా ప్రాపర్ చూపించాలి. అదేదో పైనకి ఉంచుతారు, అయిపోయా మొత్తం గ్రీన్ స్క్రీన్ పెట్టారని తెలిసిపోతుంటుంది ఆ సెట్లో కూడా, అంత దారుణంగా ఉన్నాయి. అండ్ ఆ సాంగ్లో ఏదైనా స్టెప్ మంచిగా ఉందా అంటే అసలు ఏ స్టెప్పే లేదు. అసలు ఉరుకుతాడు, తిరుగుతాడు, కళ్ళదులు పెట్టుకుంటాడు, తిరుగుతాడు, డాన్స్ అన్నట్టు ఎగురుతాడు అంతే. ఆ కొరియోగ్రాఫీ కూడా దారుణంగా ఉంది. ప్రభుదేవ్ అనుకుంటా, అందుకే నేను పైసలు తీసుకోకుండా ఫ్రీగా చేసింది అన్నారు. ఆ స్టెప్స్ లేవు కదా, ఎందుకు తీసుకోలేనట్టు, అదే కావచ్చు. అరే ఏంట్రా నువ్వు అంత దారుణంగా వేసుకుంటున్నావు వాళ్ళని, తప్పురా, అరే అట్లా మాట్లాడడం మస్తు తప్పు. ఆ పొక్క తప్ప సినిమా ఎట్లుంది, అంత దారుణంగా ఉంది. మరి ఎన్ని కోట్లు తీసిరు అనుకుంటున్నారు ఆ సినిమా, ఏమైనా 50-100 కోట్లు అనుకుంటున్నావా? 50-100 కూడా తక్కువేం కాదు, 500 దాకా ఖర్చు అయినాయి అంట. ఇదే ఆరా అవుట్పుట్ 500. అంటే అది అయితే సినిమా పోయిందంటూ 200% పోయింది. అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు. అమ్మో, ఇంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఒక అప్పన్న క్యారెక్టర్ ఇంకొంచెం కాదు బొక్క, అది ఎక్కువ వీళ్ళు మొత్తం పెట్టరు. అప్పన్న క్యారెక్టర్ కొంచెం ఎక్స్టెండ్ చేసి అప్పన్న క్యారెక్టర్ మీద తీసుంటే బాగుండు అని అనిపించింది. ఫ్రాంక్లీ మాట్లాడాలంటే అదే మొత్తం జరిగే పొలిటిక్స్ అది తీసుకుంటే బాగుండు అని అనిపించింది. కానీ ఏమో మరి వీళ్ళు అది కూడా చేస్తారేమో అని భయం. ఇంత గొప్ప కళాఖండంలో ఎవరైనా నన్ను ఎంటర్టైన్ చేశారంటే అది ఓన్లీ ఎస్ఏ సూర్య గారే. స్ట్రెస్ బాస్టర్. ఈ సినిమాలో అతను ఒక్కడే తన క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి పర్ఫెక్ట్గా 200% తన క్యారెక్టర్కి న్యాయం చేసిండు. అతను వచ్చినప్పుడు మాత్రమే స్క్రీన్ పైన స్టోరీ నడుస్తుంది అని మనకు ఒక బలుగు వెలుగుతుంది. నాకైతే వెలిగింది. అంటే రామ్ చరణ్ యాక్టింగ్ అమ్మో, అప్పన్న క్యారెక్టర్ మంచిగానే అనిపించిన కొన్ని చోట్ల ఫస్ట్ స్టార్టింగ్ అయితే నాకు కొంచెం వేడి అనిపించింది. అది క్యారెక్టర్ లెంత్ లోపల డెప్త్కి వెళ్తుంటే అది కొంచెం మంచిగా అనిపించింది.
దాని తర్వాత మన రామ్నందర్ క్యారెక్టర్ అయితే హీరో ఇంపాక్ట్ నా పైన. నాకు అస్సలు ఇంట్రెస్టే లేదు. సీరియస్గా ఉంటాడు అంటాడు, కోపం అంటాడు, సిన్సియర్ అంటారు. నాకు అవి ఎక్కడ కనిపించలేదు. అయ్యో సిన్సియర్ అన్నట్టు ఒకటే బిల్డప్ షాట్లు పెడతారు. నాయన కాదు అసలు పడరా కెమెరా యాంగిల్స్, ఎలివేషన్ షాట్ అంటే చాలు. కెమెరా యాంగిల్స్ ముందలు తిప్పాలా, ఎంగిల్ తిప్పాలా, ఎంగిల్ తిప్పాలా, ముందలు తిప్పాలా, ముందలకి ఎంగిల్కి, ఎంగిల్కి ముంగలికి తిప్పుతూనే ఉండరు. ఆడ షూట్ వేసుకున్నా ముంగలికి, ఎంగిల్కి ముంగలికి, ఆడ కింద షూస్ కట్టుకున్నా ఎంగిల్కి ముంగలికి, ఎంగిల్కి ముంగలికి. అంటే స్టోరీ లేనప్పుడే ఇలాంటి క్రియేటివిటీస్ థింగ్స్ అన్నీ బయట పడతాయి. అండ్ వీళ్ళు ప్రమోషన్స్ ఎందుకు చేయలేదా అని ఆలోచిస్తున్నా. కంటెంట్ లేనిది వీళ్ళు ప్రమోషన్ ఎంత చేసినా లాభం లేదని అందరికి తెలిసిపోయినట్టు. సో అందుకే ప్రమోషన్స్ అన్ని ఆపేసారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్కి ఇలాంటి మూవీ పడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా సోలో మూవీ. ఇలాంటిది ఇంత దారుణంగా అంటే ఆచార్య వచ్చింది కదా, అది చిరంజీవి రా గెస్ట్ రోల్. గెస్ట్ రోలా? నేను సెకండ్ హీరో అనుకున్నానే. ఇలాంటి ఇంత దారుణమైన ఎక్స్పీరియన్స్ తోటి నేను ఇలా బయటకు వస్తాను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు రామ్ చరణ్ ఫ్యాన్ అయితే ఓకే, మీకు యావరేజ్ అనిపించవచ్చు. అసలు శంకర్ గారు రొటీన్ స్టోరీ రాయడం ఏంది, దిల్ రాజు గారు నచ్చడం ఏంది, అండ్ అది తీసుకెళ్ళి మళ్ళీ రామ్ చరణ్ గారికి ప్రజెంట్ చేయడం ఏంది, ఆయన ఒప్పుకోవడం ఏంది, ఆ లుక్స్ డిజైన్ చేయడం ఏంది, అసలు ఒక్కొక్క థింగ్ ఒక్కొక్క కళఖండం. ఇంకా నయం ఇది ప్రభాస్ గారికి చెప్తాం అనుకుంటారంట. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చచ్చిపోతుండే ఇది కానీ పడుంటే ప్రభాస్కి. ఏదో ఇంటర్వ్యూలో విన్నా, ఇది ప్రభాస్ గారికి చెప్తాం అనుకున్నారంట. ఇంత లో క్వాలిటీ అండ్ చీప్ సినిమా, డబ్బుల కోసం చేసినట్టే ఉంది మూవీ అయితే. అంత కమర్షియల్గా, మరీ రొటీన్ కమర్షియల్. హీరోకి క్యారెక్టరైజేషన్ లేదు, అస్సలు లేదు. అండ్ స్క్రీన్ ప్లే దాని గురించి ఎంత తక్కువ మాటలు కూడా అంత మంచిది. అనవసరమైన సీన్స్ అని పెట్టారు, ఇరికించి పడేశారు. మ్యూజిక్ అది ఆల్రెడీ విన్నాం ఎంత దారుణంగా ఉందో. అండ్ విజువలైజేషన్స్ తోపునే అన్నారు. తోపు కాదు, దోప్ అనిపించేలా ఉన్నాయి. ఆ సినిమాలో ఉంటుంది కదా దోప్ అంటే ఏందో, మీరు చూసారులే. అనవసరమైన విషయాలన్నీ వదిలేయడానికి దోప్ అంటారు. ఇది కూడా అంతే. ఇంత సింపుల్ చీప్ ప్రోడక్ట్ని డెలివరీ చేద్దాం అనుకున్నారు పాన్ ఇండియా రేంజ్లో. హ్యాట్స్ ఆఫ్ టు శంకర్ జీ. ఎంత గొప్ప సినిమాలు తీసేది ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తారు? ఇప్పుడు రావాల్సిన సినిమాలు అప్పుడు తీసి, అప్పుడు రావాల్సిన సినిమాలు ఇప్పుడు తీస్తున్నారు. ఇది లిటరలీ ఆ టైంకి చెందాల్సిన మూవీ ఇది. అప్పుడైతే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ జనరేషన్లో కష్టం కాదు, జీరో హిట్ అవ్వడానికి 0%. దట్స్ ఇట్ గైస్. మా వాడికి సినిమా అస్సలు ఎక్కలేదంట. అంటే నాకు కూడా ఎక్కలేదండి. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది, మీరు కొంచెం సపోర్ట్ చేయండి గైస్.